బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండే ప్రజాప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికై ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు, నూతన రేషన్ కార్డులు, లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇండ్ల మంజూరు ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తుందన్నారు. ఇక రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రతి కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు సమస్య తీరింది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిన్నటితో దాదాపు 10,000 కోట్లు బస్ కిరాయిలు మన ఆడోళ్ళందరికీ కూడా మిగిలినాయి. అంత మనం ప్రయాణం చేసినాము. అదేవిధంగా అందరికీ కూడా సన్నబియ్యం కూడా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇస్తున్నారు. మన 200 యూనిట్ల వరకు కరెంటు కూడా మనకు బిల్లు కట్టేటువంటి అవసరం లేదు. మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నో సంవత్సరాల నుంచి మనం అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మరి ఎవరికైతే ఖాళీ స్థలం ఉంటుందో, ఎవరైతే కట్టుకుంటామంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఇల్లు కట్టించడానికి మన గవర్నర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతమందికి మీకు మరి ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా మంజూరు చేస్తాము. పెన్షన్లకు కూడా చాలా రోజుల నుంచి మరి కొత్త పెన్షన్లు వస్తలేవు. మరి ఈసారి బడ్జెట్లో కొత్త పెన్షన్లకు కూడా మరి ఇన్ని కూడా ప్రారంభించి మరి ఈ 2-3 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.